టాప్ 5లో ఉండాలనుకున్న శ్వేతవర్మ, టైటిల్ తీసుకుని రావాలనుకున్న శ్వేతవర్మ ఈ ఒక 6 నుండి బయట రావడం గల రీజన్ ఏంటి? నామినేషన్ విల్ నాట్ డిసైడ్ ఎలిమినేషన్. అది మీ నేచర్, బట్ కాకపోతే అంత స్పీడ్గా మాట్లాడడం వల్ల కొన్నిసార్లు తప్పులు కూడా మాట్లాడుతుంటాం. మేబీ లోబో బ్యాండ్ కూడా మీరు దాని తర్వాత నేను మళ్ళీ లోబోకి సారీ చెప్పాను. రవి ఐడియా తందే కానీ కట్టని చేయలేదు. ఆ టాస్క్ వల్ల మీరు ఎలిమినేట్ అయిపోయారు అనుకోవచ్చు. ఆ టాస్క్ వల్ల నేను అనుకోను, అంటే తన ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాళ్ళు ఒకరినొకరు తెలుసుకోవడం అప్పుడే స్టార్ట్ అయింది. కట్ చేస్తే హమీద ఎగ్జిట్ అయిపోయింది. మీకు ఎందుకు అటువంటి ఆలోచన లేదన్న? ఇంట్లో ఏ అబ్బాయిని చూస్తే వేరే లైక్ క్రష్ కానీ రొమాంటిక్ ఫీలింగ్స్ కానీ ఎవరి మీద లేవు. సో దానికి సన్నీ తీసుకున్న స్టాండ్ కూడా ఇప్పుడు సన్నీతో కూడా పళ్ళు రాలగొడతా మూతి, దట్ ఈస్ నాట్ ద వే టు టాక్ టు ఎనీ పర్సన్. సో దట్ వాజ్ అన్నెసెసరీ ఫ్రమ్ ప్రియా గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను 5 వారాల వరకు నామినేషన్స్ ఎవిక్షన్ వరకు రాలేదు, కానీ వచ్చినప్పుడు నన్ను చాలా జెన్యూన్గా సపోర్ట్ చేసి యూనో ఓటింగ్ ఇచ్చి, ఇన్ఫ్యాక్ట్ నేను హౌస్ నుండి వచ్చిన తర్వాత కూడా మీరంతా యూ బెన్ షోయింగ్ యువర్ లవ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ నాగతేజ. ప్రస్తుతం మనతో పాటు బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ శ్వేతవర్మ గారు మనతో పాటు ఉన్నారు. సో షీ ఈస్ వెరీ గార్జియస్ లుకింగ్ టుడే. సో హ్యాపీ టు సీ యూ. హాయ్. థ్యాంక్ యూ. హాయ్. థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఇంటర్వ్యూ. ఎనీ టైమ్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్వేతవర్మ గారికి మేము చెప్పబోయేది ఏంటంటే ఛానల్ తరపున కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. బికాస్ ఆఫ్ వెల్ ప్లే, బిగ్ బాస్ హౌస్ టోటలీ. థ్యాంక్ యూ. మీకుంటూ ఒక ప్రత్యేకమైన యూనిక్ స్టైల్తో మీరు ఆడారు. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఫస్ట్ మీరు ఫ్యాన్స్ కానీ చెప్పాలనుకుంటున్నారు? సో థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను 5 వారాల వరకు నామినేషన్స్ ఎవిక్షన్ వరకు రాలేదు, కానీ వచ్చినప్పుడు నన్ను చాలా జెన్యూన్గా సపోర్ట్ చేసి యూనో ఓటింగ్ ఇచ్చి, ఇన్ఫ్యాక్ట్ నేను హౌస్ నుండి వచ్చిన తర్వాత కూడా మీరంతా యూ బెన్ షోయింగ్ యువర్ లవ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. థ్యాంక్ యూ. అంటే క్రిస్పీగా ఫస్ట్ మీ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. శ్వేతవర్మ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సో మా మదరు ఫాదర్ ఇద్దరు పిహెచ్డి డాక్టరేట్స్ అనమాట. సో మా ఫాదర్ వచ్చేసి ఆర్కియాలజిస్ట్, మదర్ వచ్చేసి ఆంథ్రోపాలజిస్ట్. ఆర్కియాలజిస్ట్ అంటే లైక్ పాత లైక్ స్టోన్ టూల్స్ మీద లైక్ పురాతన వస్తువుల్ని వెతికి తీసి హీ రోట్ అ బుక్. హీజ్ అ డాక్టరేట్ ఆర్కియాలజిస్ట్. అమ్మ వచ్చేసి ఆంథ్రోపాలజిస్ట్. సో ట్రైబల్ విమెన్ మీద షీ రోట్ అ బుక్ అనమాట, ట్రైబల్ విమెన్ స్టడీస్. సో ఇద్దరు లైక్ మదర్ అండ్ ఫాదర్ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ వాళ్ళ ఫీల్డ్స్లో. సో ఒక ఎల్డర్ సిస్టర్ ఉంది, షీజ్ అ డెంటిస్ట్. నేను ఇంజనీరింగ్ చదివి ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఒక 1 year ఇంటర్న్లా చేశాను. దాని తర్వాత యాక్చువల్లీ ఇంజనీరింగ్ చదివేటప్పుడు మిస్ హైదరాబాద్లో వన్ ఆఫ్ ద టాప్ 20 కంటెస్టెంట్స్లో ఐ వాజ్ ద ఫైనలిస్ట్ అనమాట. సో అక్కడ నుండి సమ్వేర్ నేను చిన్నప్పటి నుండి నాలో నేను మాట్లాడుకునే అలవాటు అండ్ అందరిని ఇమిటేట్ చేసే అలవాటు. సమ్వేర్ ఐ థింక్ దెర్ ఇస్ అన్ యాక్టర్ ఇన్ మీ అనే ఐ థింక్ మనం అందరం యాక్టర్సే. సో సమ్వేర్ ఐ థింక్ ఈ మిస్ హైదరాబాద్ బ్యూటీ ప్యాజెంట్కి వెళ్ళిన తర్వాత నుండి కూడా నేను ఎక్స్ప్లోర్ చేసిన ప్యాషన్ వచ్చేసి యాక్టింగ్. సో సమ్వేర్ ఐ థింక్ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత కూడా అందుకే నేను చాలా ప్రామినెంట్గా 2000 ఐ థింక్ ఆల్మోస్ట్ 2013 నుండి ఇప్పుడు 21 వరకు కూడా ఫిల్మ్స్లో ఐ బిన్ సీన్ అనమాట సో ఫార్. సో రీసెంట్గా పచ్చీస్ అని కూడా ఒకటి రిలీజ్ అయింది అమెజాన్లో. సో ఇప్పుడు ఫర్దర్గా కీర్తి సురేష్ గారితో కూడా ఒక ఫిల్మ్ చేశాను. సో సమ్వేర్ అలా అక్కడ నుండి ట్రావెల్ అయ్యి ఇలా ఫిల్మ్స్కి రావడం. సో ఎన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీ సమ్వేర్ నా పేరు ఈ ప్రాజెక్ట్స్ రిలీజ్ అవ్వడం వల్ల కూడా కావచ్చు. బిగ్ బాస్ నుండి నాకు ఒక కాల్ రావడం, కట్ చేస్తే బిగ్ బాస్ హౌస్లో నేను 6 వారాలు ఉండడం. సో సమ్వేర్ ఐ థింక్ ఇవన్నీ జరగడం వల్ల ఎస్పెషలీ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన తర్వాత కూడా ఎక్స్పోజర్ ఎక్కువ ఉంది. సో ఎక్కువ మంది జనాలకి నేను తెలుసు యాజ్ అ పర్సన్. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. అంటే యాక్చువల్లీ టాప్ 5లో ఉండాలనుకున్న శ్వేతవర్మ, టైటిల్ తీసుకుని రావాలనుకున్న శ్వేతవర్మ ఈ ఒక 6 నుండి బయట రావడం గల రీజన్ ఏంటి? ఐ థింక్ మనకి బిగ్ బాస్లో నాగార్జున సార్ ఒకసారి ఏం చెప్పారంటే నామినేషన్ విల్ నాట్ డిసైడ్ ఎలిమినేషన్ అవుతున్నామంటే సమ్వేర్ ఓటింగ్ నాకు తక్కువ వచ్చాయి కంపేర్ టు, అంటే ఆ వారం నామినేషన్స్ ఉన్న వాళ్ళ కంటే కూడా నాది లీస్ట్ కౌంట్స్ అంటే ఓట్స్ రావడం వల్ల ఎలిమినేట్ అయ్యాను. సో సమ్వేర్ ఒకవేళ కొంచెం ఎక్కువ ఓట్స్ వచ్చి ఉంటే మేబీ
ఉండేవాళ్ళేమో. సో యాక్చువల్లీ మీరు బయటకు వచ్చిన తర్వాత చూసుకున్నారా, అంటే లీస్ట్ ఓటింగ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కొంతమంది కంటెస్టెంట్ లోపల ఉన్నారు, అవును. లేదు, అది మీరు చూడలేదా? నో. ఓకే, చెక్ చేయలేదు అసలు? అంటే విన్నాను, బట్ నేను సమ్వేర్ అంటే బిగ్ బాస్ అనేది ఒక పెద్ద ప్లాట్ఫామ్ కాబట్టి నేను ఐ వాంట్ టు బిలీవ్ ఇన్ ద ప్రాసెస్ అనమాట. అంటే నేను చాలా స్ట్రాంగ్గా గట్టిగా నమ్మేది ఏంటి అంటే డెఫినెట్గా తక్కువ లీస్ట్ ఓట్స్ వచ్చిన వాళ్ళనే ఎలిమినేట్ అవుతారు అని నేను, దట్ ఈస్ మై బిలీఫ్. బికాస్ అంత పెద్ద ప్లాట్ఫామ్లో ఐ ఫీల్ ఒకవేళ ఒక ఎవిక్షన్ అవుతుంది అంటే అది జెన్యూన్గానే ఉంటుంది అని నా ఒపీనియన్. ఎగ్జాక్ట్లీ మీ ఒపీనియన్ రైట్ అయి ఉండొచ్చు. కాకపోతే బయటకు వచ్చిన తర్వాత చూసుకున్నట్లయితే కొంతమంది లీస్ట్ ఓటింగ్లో ఉన్నప్పుడు వాళ్ళు కూడా లోపల ఉన్నారు, అంటే ఓటింగ్ బాగున్న వాళ్ళు కూడా బయటకు వచ్చిన పరిస్థితి. అంటే అది నేను ఐ కాంట్ కమెంట్ ఆన్ దాట్ బికాజ్ ఐ స్టిల్ బిలీవ్. బికాజ్ నాకు ఒకవేళ ఓట్స్ ఎక్కువ వచ్చి ఉంటే మేబీ ఉండుండేదా అని నేను అనుకున్నాను. బికాజ్ ఐ థింక్ ఓటింగ్స్ అంత ఓపెన్గా అయితే ఎవరికి తెలియదు అనుకుంటాను కదా, ఐ డోంట్ నో. యా, మనకు తెలిసిపోతుంది. ఓకే, మీరు చెక్ చేసారు లేదని అడిగాను అంతే. యా, సో ఇప్పుడు ఓటింగ్స్ అనేది సెషన్ అయిపోయింది, కానీ బిగ్ బాస్ 1, 2, 3 అంటే అందరూ కొంతమంది నోన్ పర్సన్స్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు. టోటల్ కంప్లీట్లీ బిగ్ బాస్ 1 అయితే అందరికీ తెలుసు, అది ఇక్కడ జరగలేదు, ముంబైలో జరిగింది. సో తర్వాత చూసుకున్నట్లయితే 4, 5 కొంతమందికి మాత్రమే తెలుసు, మరి కొంతమంది లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత తెలుసు. సో దాని మీద మీకు కామెంట్ అండి. డెఫినెట్లీ ఐ ఫీల్ లైక్ బిగ్ బాస్ హౌస్లో వాళ్ళు పిక్ చేసుకునే కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో నాకు తెలిసి ఐఎమ్ షూర్ దెర్ ఇస్ అ టీమ్. సో మేబీ కొంతమంది హౌస్ నుండి వచ్చాక ఇంకా నోనేమో, బికాజ్ ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్. నేను సినిమాలు చాలా చేశాను, 2013-14 నుండే నా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రీసెంట్గా అమెజాన్లో అంతా కూడా పాండమిక్ అప్పుడు రిలీజ్ అయ్యాయి. బట్ సమ్వేర్ ఐ ఫీల్ బిగ్ బాస్ నుండి వచ్చిన తర్వాత పీపుల్ నో మీ మోర్. సో నాకు వర్తిస్తుంది కాబట్టి డెఫినెట్గా ఐ ఫీల్ బిఫోర్ బిగ్ బాస్, ఆఫ్టర్ బిగ్ బాస్ అని చెప్పి. అంటే ఇలా చూస్ చేసుకోవడానికి రీజన్స్ ఏంటి? అంటే బిగ్ స్టార్స్ అంటే ఐ మీన్ క్యారెక్టర్ ఆర్టిస్టర్స్ కొంతమంది, అందరూ నోన్ పర్సన్స్ కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళని చూస్ చేసుకోకుండా వీళ్ళనే చూస్ చేసుకోవడానికి గల రీజన్ ఏంటి పర్టికులర్గా? అంటే వాళ్ళు అంటే నాకు తెలిసినంత వరకు ప్రతి సంవత్సరం ఒక షో వాళ్ళు చేస్తున్నప్పుడు నాకు తెలిసి ఆ రీజన్కి సంబంధించిన డిఫరెంట్ ఫీల్డ్స్ నుండి వాళ్ళు ఒక టీమ్ని అయితే పెడతారు. సో ఆ టీంలో వాళ్ళకి అప్కమింగ్ కావచ్చు, ఎస్టాబ్లిష్డ్ కావచ్చు, బేసిక్గా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే బిగ్ బాస్లో ఏంటి అంటే మనం అర్హులు కావడానికి వాళ్ళు మేబీ ఐ థింక్ దే డూ సమ్ రీసెర్చ్. సో ఐఎమ్ షూర్ ఆ రీసెర్చ్లో పార్ట్గా మేబీ నేను, బికాస్ ఐవ్ బిన్ వెరీ యాక్టివ్లీ ప్రమోటింగ్ మై ఫిల్మ్స్ ఫర్ ద లాస్ట్ 2-3 years అండ్ ఈవెన్ ఇండస్ట్రీస్లో ఏ సిచ్యువేషన్స్ ఉన్నా చాలా ఓపెన్గా మాట్లాడతాను. సో సమ్వేర్ ఐ ఫీల్ వాళ్ళ రీసెర్చ్ చేసే తీసుకుంటారని నా ఒపీనియన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అంటే మీరు ఫేమస్సా లేకపోతే అప్కమింగ్గా అన్న చూడకుండా యాజ్ అ పర్సన్ ఒక క్యారెక్టరిస్టిక్స్ కొంచెం యూనిక్గా అనిపించిన వాళ్ళని పిక్ చేస్తారని నా ఒపీనియన్. మిమ్మల్ని ఏ రీసెర్చ్ చేసి చూస్ చేసుకున్నారు? వాళ్ళు ఎలా చూస్ చేసుకున్నారో నాకు తెలీదు, బట్ ఐ థింక్ నేను నేను చాలా అవుట్ స్పోకెన్ పర్సన్. అంటే నాకు ఏదైనా అనిపిస్తే ముఖం మీద చెప్పేస్తాను, ఇచ్చి పడేస్తాను కాబట్టి దట్ ఈస్ వన్ క్వాలిటీ. మనకి బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ కానీ, వర్స్ట్ పర్ఫార్మెన్స్ కానీ, ఎటువంటి సిచ్యువేషన్లో కానీ నాకు ఏదనిపిస్తే నేను అది ఓపెన్గా చెప్తాను. సో సమ్వేర్ ఐ ఫీల్ ఆ క్వాలిటీ చూసారని నాకు అనిపిస్తుంది. 100%. అంటే మీరు యాక్చువల్లీ చాలా స్పీడ్గా మాట్లాడుతుంటారు, అది మీకు మైనస్ అనిపించలేదా? అంటే నేను ఎలా అంటే నాకు ఎలా అనిపిస్తే నేను అలా ఉంటాను. సో అది మైనస్ ప్లస్ నేను అంత ఆలోచించలేదు, అది మీ నేచర్. బట్ కాకపోతే అంత స్పీడ్గా మాట్లాడడం వల్ల కొన్నిసార్లు తప్పులు కూడా మాట్లాడుతుంటాం. మేబీ ఇట్ కుడ్ బి. ఐ థింక్ మనం అంతా వేర్ ఆల్ హ్యూమన్స్ అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎవరు పర్ఫెక్ట్ కాదు. సో సమ్వేర్ ఐ ఫీల్ మనము మాట్లాడే విధానం కావచ్చు, లేకపోతే ఆలోచించే విధానం కావచ్చు, అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలని లేదు. సో విత్ టైం రోజు ఏంటంటే మనం సెల్ఫ్ చెక్ చేసుకొని మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. సో అందుకే నేను ఇప్పుడు నిదానమే ప్రధానంలాగా మాట్లాడుతున్నాను. బయటకు వచ్చాక నిదానమే ప్రధానం అయిపోయారు అంటే న్యాచురలీ, బికాజ్ ఒక 6 వారాలు మనకి బయట ప్రపంచంతో టచ్లో లేకుండా డిఫరెంట్ మైండ్ సెట్స్తో ఒక ఇంట్లో పెట్టి ఆ ఇంట్లో కూడా రోజుకో టాస్క్ ఇచ్చి ఆ టాస్క్లో కూడా ఎవరైతే బెస్ట్ పర్ఫామ్ చేస్తారో వాళ్ళే క్యాప్టెన్ అయ్యి, సో ఇలాంటి ఎక్స్ట్రీమ్, అది ఆకలి రాజ్యం కావచ్చు, ఫుడ్ లేకుండా ఉండడం, అంటే ఆల్మోస్ట్ మెంటల్గా ఫిజికల్గా అన్ని విధాలుగా టెస్ట్ చేస్తారు. సో ఆ సిచ్యువేషన్స్లో న్యాచురల్గా ఎవరున్నా సరే, ఎంత హై స్పిరిట్తో వెళ్ళినా సరే కొంచెం లో అవుతారు. ఇట్స్ బౌండ్ టు హ్యాపీ.
అవును. అంటే మీరు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు హాయ్ దిస్ ఈజ్ శ్వేత వర్మ అని చెప్పేసి అంత గ్రాండ్గా లోపలికి వెళ్ళారు. బయటకు వచ్చిన తర్వాత మీరు అంతే డల్గా బయటకు వచ్చారు. అది చూడడానికి కూడా చాలా సాడ్గా అనిపించింది. హౌ ఇస్ దట్ ఫీలింగ్? లేదండి, ఇంకా ఐఎమ్ నాట్ కంప్లీట్లీ ఓకే. అంటే కొంచెం ఎమోషనల్గా అయితే కంప్లీట్లీ ఐఎమ్ నాట్ ఫైన్. కొంచెం టైం పడుతుంది. బికాజ్ నాకు ఒకేసారి లైక్ 5th వీక్ 6th వీక్ నుండి కూడా టాస్క్లో కూడా చాలా ఎక్కువ ఎమోషనల్గా ఎనర్జీ డ్రైన్ అయిపోయింది అనిపించింది. ఎందుకంటే సన్నీని సపోర్ట్ చేద్దాం అనుకున్నా ఆ టాస్క్లో. ఇక్కడ రవి నుండి అక్కడికి వెళ్దాం అనుకున్న లోపు నాణాలన్నీ దొంగతనం చేశారు. అక్కడికి వెళ్తేనేమో అక్కడ అందరూ క్యాప్టెన్సీ కంటెండర్సే, వాళ్ళెవరు నాణాలు ఇవ్వరు. సో ఇక్కడ నేను యానీ మ్యామ్ని సపోర్ట్ చేద్దాం అనుకున్నా. ఎందుకంటే దానికంటే ముందు వారం నేను క్యాప్టెన్ అవ్వడానికి నేను యానీ మ్యామ్ ఉంటే నన్ను క్యాప్టెన్ అవ్వనిచ్చారు, అంటే కంటెంట్ చేయనిచ్చారు. సో ఇక్కడ నాణాలు ఇవ్వాలని నేను ఇక్కడ ఉంటేనే నన్ను అందరు నాణాలు ఇస్తారు. సో సమ్వేర్ నాకు సన్నీ నేను మంచి ఫ్రెండ్స్. సన్నీ నేను బయట నుంచి ఫ్రెండ్స్ లేదు, ఇంటికి వెళ్ళాక ఇంట్లో మంచి ఫ్రెండ్స్. మేము ఎప్పుడు సన్నీ జోక్లు వేస్తూ ఉంటాడు, మేమంతా నవ్వుకుంటూ ఉంటాం నేను యానీ మ్యామ్ సన్నీ. సో సమ్వేర్ లైక్ ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్. అక్కడ నాకు ఆల్మోస్ట్ చాలా ఎమోషనలీ డ్రైన్ అయ్యా. మళ్ళీ నెక్స్ట్ వీక్ టాస్క్లో గత వారం టాస్క్లో కూడా యానీ మ్యామ్కి నాకు ఆ టాస్క్ పరంగా ఒక చిన్న మనస్పర్ధలు రావడం అంటే నో డెఫినెట్లీ. బట్ సమ్వేర్ ఏంటి అంటే ఒక మాట అన్నప్పుడు ఏంటంటే మనము ఎమోషనల్గా కనెక్ట్ అయినప్పుడు ఇంకా ఎక్కువ హర్ట్ అవుతుంది. సో సమ్వేర్ నా వల్ల కూడా షీ హర్ట్ అని చెప్పి ఇంకా నేను ఒక మూడ్లోకి వెళ్ళిపోయాను. యాక్చువల్లీ సన్నీ స్టార్టింగ్ అందరినీ వచ్చిన ఎవ్రీ గర్ల్ ప్రతి అమ్మాయిని ఇంప్రెస్ చేస్తూ తను ఒక లవర్ బాయ్ లాగా హౌస్లో ఉందామని చెప్పేసి తను ఒక స్ట్రాటజీ ప్లే చేసాడు అనుకున్నాడు స్టార్టింగ్, అంటే మై పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత అందరికీ నెగిటివ్ అయిపోయి ఒక బ్రదర్లా అయిపోయాడు. దాని మీద మీ కామెంట్ ఏంటి? అట్లేం లేదు. ఐ థింక్ సన్నీ చాలా మంచి అబ్బాయి. తనకి మనసులో ఏముందో అదే చెప్తాడు. మీకులా స్ట్రైట్ ఫార్వర్డ్, ఓపెన్ అండ్ తనకు నచ్చితే నచ్చినట్టు ఉంటాడు, నచ్చకపోతే నచ్చినట్టు ఉంటాడు. సో బ్రదర్ అంటే మరి డిపెండ్స్ ఆన్ హౌ వాళ్ళు ఆలోచించే విధానం బట్టి ఉంటుంది. సో మంచి అబ్బాయి. నాకు ఐ డోంట్ థింక్ దట్ అంటే లైక్ స్టార్టింగ్ తను ఐ థింక్ ఎవ్రీబడి ఈజ్ అ లిటిల్ ఫ్లర్టీ దేర్, అంటే ఇన్ అ జోవియల్ వే. సో మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ కదా. యా, ఫస్ట్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన 2 weeks కాజల్ మీకు నచ్చల. స్ట్రైట్ ఫార్వర్డ్ పీపుల్ ఎవరికి కూడా ఒకసారి నచ్చకపోతే ఇంకా అలా ఇప్పటికీ నచ్చరు. ఇంకా అలా ఏమి రూల్ లేదు కదా. రూల్ లేదు బట్ కాకపోతే మీరు బిగ్ బాస్ రూల్లోకి ఏమైనా పెట్టారా? నో యాక్చువల్లీ నేను అడుగుతున్నా మిమ్మల్ని. సో దాని మీద మీకు కామెంట్ ఏంటి? తర్వాత మళ్ళీ కాజల్ మీకు నచ్చడం, ఫ్రెండ్ అవ్వడం, పర్ఫెక్ట్ అవ్వడం అంటే చూడండి, నేనేమంటానంటే నాకు కాజల్ మీద ఒపీనియన్ మారడానికి రీజన్ చెప్తాను. ఇన్ఫ్యాక్ట్ నేను వచ్చే ముందు వర్స్ట్ పర్ఫార్మర్ నేను కాజల్కి ఎందుకు ఇచ్చానంటే నాకు నీ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ లేదని చెప్పాను. అండ్ నా వెనకాల వెళ్ళి నామినేషన్ మాట్లాడినందుకు లాస్ట్ వీక్ నేను తను నామినేట్ కూడా చేసినప్పుడు తను ఒక పాయింట్, తను నన్ను ఎందుకు నామినేట్ చేసిందంటే నేను గత వారం నామినేట్ చేసినందుకు అదేదో పాత బాకీలాగా సమ్వేర్ షీ నామినేటెడ్ మీ. బట్ నాకు అది వ్యాలిడ్ అనిపించలేదు, తన నామినేషన్ రీజన్ వ్యాలిడ్ అనిపించలేదు. కానీ తను అప్పుడు ఒక పాయింట్ చెప్పింది ఏంటి అంటే నేను ఇక్కడ ఎవరితో రిలేషన్షిప్స్ ఫామ్ చేసుకోవడానికి రాలేదు, గేమ్ ఆడడానికి వచ్చాను. సో నాకు ఆ పాయింట్ ఎందుకు నచ్చిందంటే కాజల్ ఇంట్లో అందరి ముందు నేను గేమ్ ఆడడానికి వచ్చాను అని చెప్తుందంటే డైరెక్ట్లీ షీస్ టెల్లింగ్ ఎవ్రీబడి నేను ఇక్కడ నాకు ఎవరు అక్క కాదు ఎవరు వాట్ ఎవర్, అంటే నాకు గేమ్ ఇంపార్టెంట్, నేను విన్నర్గా చూసుకోవడం ఇంపార్టెంట్. సో తను అలా అందరికీ చెప్పినప్పుడు ఏంటంటే మాకు తన నుండి 0 ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు తను అలా చెప్పినప్పుడు తను ఎవరైనా నామినేట్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. అండ్ అలాంటి సిచ్యువేషన్స్ కూడా అయ్యాయి. ఓన్ డెసిషన్. అండ్ సమ్వేర్ ఇప్పుడు నాకు కూడా క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్కి నన్ను సపోర్ట్ చేస్తుంది అనుకుంటే స్టాప్ చేసింది. అప్పుడు సన్నీని స్టాప్ చేస్తానని లాస్ట్ మూమెంట్ నన్ను స్టాప్ చేసింది. నేను కోపం వచ్చి అడిగా నువ్వు అలా ఎలా మాట మారుస్తావని, అన్న స్ట్రాటజీ అంది. సో సమ్వేర్ తను ఏంటి అంటే తను ఒకవేళ అలా మాట మార్చినా కూడా అది స్ట్రాటజీ గేమ్ అన్నప్పుడు తన నుండి 0 ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అంటే కాజల్ రైట్గా ఉండాలి, కాజల్ ఇలా మాట్లాడాలని నాకు ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. సో సమ్వేర్ ఐ థింక్ దట్ ఈస్ బెటర్. ఎందుకంటే తను ఓపెన్గా చెప్తుంది నేను ఇక్కడ గేమ్ ఆడడానికి వచ్చా, నా గేమ్ ఏదైనా కావచ్చు. సో దట్ ఈస్ 100 times బెటర్. అది బెటర్ దాన్ ముందు మనకు మంచిగా ఉండి వెనకాల మాట్లాడడం. దట్ ఈస్ నాట్ ఓకే. అంటే మీరు ఉమాదేవి గారి విషయంలో చాలా సీరియస్గా సిన్సియర్గా యాజ్ ఏ ఫీమేల్గా చెప్పడం కూడా జరిగింది. సో అంత స్ట్రాంగ్గా అంత స్ట్రైట్గా మాట్లాడిన శ్వేత వర్మ సో అప్పటికప్పటికి ఆ టెంపర్ ఎలా లూజ్ అయిపోయారు? ఐ థింక్ వీఆర్ ఆల్ హ్యూమన్ అండి. ఆనెస్ట్గా అంటే నాకు ఒకవేళ ఒక అవకాశం వస్తే తిరిగి అక్కడికి వెళ్ళడానికి నాకు నేను చెప్పుకుంటా అక్క ఒక 10 seconds ఆపు, కామ్ డౌన్ అవ్వు, అట్లా చేయకు అని.
బట్ నాకు ఆ 2 వారాలకే యాక్చువల్లీ నాకు చాలా ఎక్కువైపోయింది. ఏం ఎక్కువైపోయింది అంటే ఆ 2 వారాల్లో కూడా నాకు అందరితో అయిన ఇంటరాక్షన్స్ వరకు కావచ్చు, ఆల్మోస్ట్ అప్పటికే కొంతమంది గురించి కొంతమంది వాళ్ళు లేనప్పుడు మాట్లాడడం. మరి అదే సిచ్యువేషన్లో నామినేషన్కి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళని నామినేట్ చేయకుండా ఇప్పుడు లోబో అప్పుడు కాజల్ గురించి ప్రియా గారి గురించి లోబో బ్యాండ్ కూడా మీరు తీసి పడేయడం అంటే మేబీ దాని తర్వాత నేను మళ్ళీ లోబోకి సారీ చెప్పాను. ఎందుకంటే అది కోపంలో, అందుకే ఎప్పుడు పెద్దవాళ్ళు చెప్పారు కోపంలో ఎప్పుడు కొంచెం ఆచితూచి అడుగు వేయాలి. సో సమ్వేర్ ఐ థింక్ ఎక్కువ కోపం వచ్చేసింది, నాకు తీసుకోలేకపోయాను. సో సమ్వేర్ ఉమా గారు అలా గట్టిగా మాట్లాడడం కావచ్చు, ఆ పదాలు వాడడం కావచ్చు, అండ్ హమీదా ఇంకా లోబో నామినేట్ చేసిన రీజన్స్ కూడా నేను ఎందుకు అలా అయిపోయానంటే అక్కడ నేనే కాకుండా అక్కడ లోబోకి అప్పటికి కాజల్ మీద పెద్ద ఒపీనియన్ లేదు, కానీ నన్ను నామినేట్ చేశాడు. నువ్వు అక్కడి ఇక్కడ వరకు నడుస్తున్నావు పని చేయకుండా, అందుకే నామినేట్ చేస్తున్నానంటే నాకు అది కొంచెం రైట్ అనిపించలేదు. ఎందుకంటే నేను అప్పటికి లోబో మంచి ఫ్రెండ్ అనుకున్నా. సో హమీదా నేను కూడా ఆ రోజు ప్రీవియస్ నైట్ మేమంతా జోకులు వేసుకొని మాట్లాడుకుంటూ ఉన్నాం నైట్. సో నెక్స్ట్ డే నన్ను నామినేట్ చేసి నాకు సెట్ శ్వేత కనిపించట్లేదు అంటే నేను షాక్ అయ్యా. 2 వారాల్లో సెట్ శ్వేత ఏంటి, సెట్ శ్వేత కనిపించకపోవడం ఏంటి, దానివల్ల నామినేట్ చేయడం ఏంటి, అది రీజన్ కాదు. సో నా పాయింట్ ఏంటి అంటే మీరు ఫ్రెండ్స్ కదా, నామినేట్ చేస్తే మనకు వాళ్ళతో ఇష్యూస్ ఉండవని మీరు నామినేట్ చేస్తారు, కానీ అలా నామినేట్ చేసినప్పుడు నేను ఎవరికి తెలియనప్పుడు నేను ఒకవేళ ఎవిక్ట్ అయిపోతే సో నా ఇప్పుడు డెఫినెట్గా అక్కడ 106 days 105 days ఉండడానికే వెళ్తున్నాను. సో సమ్వేర్ ఆ పాయింట్ నేను చెప్తూ నాకు ఆల్మోస్ట్ అందరి మీద ఏంటంటే ముఖం మీద మాట్లాడండి, వెనకాల ఎందుకు మాట్లాడతారో అని ఒక అదే మీకు ఈ ముప్పు తీసుకొచ్చి పెట్టామనుకోవచ్చు. ఐ డోంట్ అదే ముప్పు అని నేను చెప్పను, బట్ డెఫినెట్లీ అలా చేసి ఉండకపోయింటే బాగుండు అనిపిస్తుంది. బికాజ్ డెఫినెట్గా దాని తర్వాత కూడా నేను చాలా ఫీల్ అయ్యాను. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ నాగార్జున గారి ఎపిసోడ్ ఇది అయిన తర్వాత కూడా సమ్వేర్ నాకు అది ఎప్పటికీ హార్ట్లో ఉంది. అందుకే సమ్వేర్ నేను ఎమోషనల్లీ లో అవ్వడానికి అది కూడా రీజన్. అందరూ అంటారు అది అయిపోయింది కదా మర్చిపోవచ్చు కదా అని, బట్ నా థింకింగ్ ఎలా ఉంటుంది అంటే సమ్వేర్ మనం లైఫ్లో కొన్ని మిస్టేక్స్ చేసినప్పుడు అవి ఎప్పుడు మనతో ట్రావెల్ అయితే మళ్ళీ ఎప్పుడు రిపీట్ చేయకుండా ఉంటాం. సో సమ్వేర్ నేను అది గుర్తు తెప్పించుకుంటూ ఉంటాను. ఐ ఆమ్ సెన్సిటివ్, బట్ డెఫినెట్లీ ఐ ఫీల్ మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి మనం ఏదైనా తప్పు చేసినప్పుడు. డెఫినెట్గా అలా చేసి ఉండకపోయింటే బాగుంటుంది అని ఐ స్టిల్ ఫీల్. సో టైటిల్ స్ట్రాటజీ ఎలాగ ఆడితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు, అసలు దాని మీద మీ కామెంట్ ఏంటి? అంటే బిగ్ బాస్ ఎలాంటి ప్లేస్ అంటే అండి, మీకు బయట ప్రపంచంతో కట్ ఆఫ్ అయ్యి మీకు వాళ్ళు ఇచ్చే టాస్క్లు, మీకు వాళ్ళు ఇచ్చే సిచ్యువేషన్స్లో అప్పటికప్పుడు మీరు మీ తెలివితేటలతో ఆలోచించి ఒక డెసిషన్ తీసుకోవాలి. చాలా షార్ప్గా ఉండాలి. సో అక్కడ మీరు అది చేయలేదనుకోండి, మీరు స్ట్రాటజీ అని చెప్పి ఎక్కువ ఆలోచించినా సరే సమ్ టైమ్స్ ఆలోచించడం 100 times బెటర్. మేబీ అలా ఉండడం వల్ల కూడా లైక్ లాస్ట్ వీక్ టాస్క్లో కావచ్చు రవి ఐడియా తందే కానీ తను చేయలేదు. సో సమ్వేర్ ఇట్స్ గుడ్ టు థింక్ ఆ చాయిసెస్ వల్లే మనం బిగ్ బాస్ హౌస్లో ఉంటామో లేదో కూడా. ఆ టాస్క్ వల్ల మీరు ఎలిమినేట్ అయిపోయారు అనుకోవచ్చు? ఆ టాస్క్ వల్ల నేను అనుకోను, అంటే తన ఇన్ఫ్లుయెన్స్ వల్ల నేను అనుకోను, బట్ డెఫినెట్లీ నేను అంటే ఒక ముగ్గురం ఒక టీంలో ఉన్నప్పుడు ఇద్దరు నువ్వు వేరే వాళ్ళని వెళ్ళి బొమ్మలు తీయకు లాగకు అన్నప్పుడు నేను లాగుతాను, అది నా గేమ్ అని నేను ఆడుంటే బాగుండు. సమ్వేర్ నా వల్ల ఆల్రెడీ సెకండ్ వీక్ ఇది అయింది కదా కాబట్టి నేను ఎవరైనా నా వల్ల ఎఫెక్ట్ అవుతున్నారంటే నేను హోల్డ్ బ్యాక్ చేస్తాను. సమ్వేర్ దానివల్ల కూడా ఏంటి అంటే నా గేమ్ నేను ఆడడానికి ఆలోచిస్తున్నా, బట్ ఆడుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. ఉమాదేవి గారు కొన్ని వర్డ్స్ యూజ్ చేసేటప్పుడు మాకు బీప్ వచ్చింది. ఆ వర్డ్స్ మరీ అతి భయంకరమైన వర్డ్స్ అవి. బీప్ అంటేనే ఓకే నాట్ బీ హర్డ్ కదండి, అంటే ఎవరు మైండ్స్కి వాళ్ళు తీసేసుకోవచ్చు అటువంటి వర్డ్స్ అనమాట. అంటే అంతే. ఉమా గారు టు బీ వెరీ ఆనెస్ట్ మనసులో ఏం పెట్టుకోరు. షీఈస్ అ వెరీ అంటే ప్యూర్ అంటే క్లీన్ హార్టెడ్ పర్సన్, ఐ నో దట్. అందుకే ఉమ్మగారు వెళ్ళినప్పుడు కూడా నేను ఏడ్చాను. అంటే నేను ఎమోషన్స్ అనేవి మనకి అందరికీ రావు. షీఈస్ అ నైస్ పర్సన్, బట్ సమ్వేర్ ఏంటంటే మాటలు చెప్పేటప్పుడు ఆ పదాల వల్ల ఏంటి అంటే కంప్లీట్ ఇంప్రెషన్స్ మారిపోతాయి. ఆల్దో యూ కుడ్ బి నైస్ వన్ ఇన్సిడెంట్ అంతే, సింపుల్ కదా. సో మీకు అండ్ అదేవిధంగా మన జెస్సీ మీ బాండింగ్ ఏంటి అసలు? తను చాలా మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి చాలా ట్రై చేస్తాడు. అంటే నేను కామెడీగానే ట్రై చేస్తాడని నేను అనుకుంటా. ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. నేనైతే లోపడే ఫ్రెండ్ అంటే లోపలే నాకు అక్కడ వెళ్ళాకే అంటే ఇంతకుముందే వర్క్ చేసింది ఓన్లీ మానస్తో ఒక సినిమాలో వర్క్ చేశా, రవితో ఒక ప్రాజెక్ట్ చేశారు, రిలీజ్ అవ్వలేదు. ప్రొఫెషనల్గానే తెలిసి తప్పితే పర్సనల్గా ఆల్మోస్ట్ అందరూ మేము 24 hours ఉంటాం కాబట్టి ఇంటికి వెళ్ళాకే వీ నో ఈచ్ అదర్. సో జెస్సీ మంచి ఫ్రెండ్,
వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్ అండ్ జోక్లు వేస్తూ ఉంటాడు, కామెడీ వేస్తూ ఉంటాడు. సో దట్స్ హౌ ఐ సీ జెస్సీ. మంచి అబ్బాయి. ఏమన్నా మాకు తెలియని కొన్ని టెలికాస్ట్ అవ్వాలని ఏమైనా విషయాలు చెప్పాడా జెస్సీ మీకు పర్సనల్గా? అట్లేం లేదు. ఐ థింక్ జెస్సీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సిరితో షణ్ముఖ్తో ఉంటాడు. వాళ్ళు 3 మెంబర్స్ ఒక టీం కదా ఉంటారు. సో దే వెరీ గుడ్ ఫ్రెండ్స్. వాళ్ళు ముగ్గురు మంచి ఫ్రెండ్స్ అండ్ ఎప్పుడు వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు, డిస్కస్ చేసుకుంటారు. సో నాతో అయిన కాన్వర్సేషన్స్లో మోస్ట్లీ ఇంటి విషయాలు, అంటే టాస్క్ నువ్వు అలా ఆడొచ్చు, ఇలా ఆడొచ్చు, సో నువ్వు అలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు అన్న కాన్వర్సేషన్స్ తప్పితే అప్పుడప్పుడు కొన్ని కామెడీ చేస్తూ ఉంటాడు జెస్సీ నాతో. ఏ శ్వేత ఇలా చేయి, అలా చేయి, అట్లా సంథింగ్ లైక్ సో సంథింగ్ లైక్ దాట్, అంతే. ఇంకా దానికి మించి అంత కాన్వర్సేషన్స్ కూడా ఎప్పుడు అవ్వలేదు. అంటే ఇప్పుడు యాక్చువల్గా అంటే శ్రీరామచంద్ర అదేవిధంగా హమీద వీళ్ళు ఒక లవ్ ట్రాక్ నడుస్తుందని చెప్పేసి మీ కంటెస్టెంట్స్లోనే కొంతమంది మాట్లాడారు. యానీ మాస్టర్ యానీ మాస్టర్ మాట్లాడారు. వాళ్ళిద్దరిది లవ్ ఏ టాస్క్ వచ్చినా కానీ వాళ్ళిద్దరిది ఒకటే థాట్ ఉంటుంది, మనం ఏం చెప్పినా వేస్ట్ అని చెప్పేసి లవ్ ట్రాక్ అని చెప్పేసి ఆవిడ డైరెక్ట్గా చెప్పడం జరిగింది. సో అటువంటి ట్రాక్ మనం కూడా ప్లే చేస్తే ఎవరితోనైనా యాజ్ ఎ ఫ్రెండ్గా అనుకొని చేస్తే బాగుంటుంది కదా, కొన్ని రోజులు ఇంకా హౌస్లో ఉండొచ్చు కదా, ఆ స్ట్రాటజీ ఎందుకు ప్లే చేయలేకపోయింది? నో, ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ స్ట్రాటజీ. నాకు తెలిసినంత వరకు రామ్ హమీదాది కూడా నేనైతే స్ట్రాటజీ అనుకోను. బికాజ్ ఆబ్వియస్లీ మనమంతా మనుషులం అండ్ డెఫినెట్గా ఎమోషన్స్ అనేవి చాలా స్పెషల్. సో ప్రతిదీ స్ట్రాటజీ అయితే నేను అలా చూడను, నేను అలా అనుకోను. సో నాకు తెలిసినంత వరకు రామ్ లైక్స్ హమీద, హమీద లైక్స్ రామ్, అండ్ సెకండ్ వీక్ తర్వాత నుండి వాళ్ళు మాట్లాడడం కూడా స్టార్ట్ అయింది. సో వాళ్ళు ఒకరినొకరు తెలుసుకోవడం అప్పుడే స్టార్ట్ అయింది. కట్ చేస్తే హమీద ఎగ్జిట్ అయిపోయింది. మీకు ఎందుకు ఎటువంటి ఆలోచన లేదన్న? టు బి వెరీ ఆనెస్ట్, నేను డే 1 ఇంటికి వెళ్ళినప్పుడు నుండి ఇప్పుడు దాకా కూడా నాకు ఇంట్లో ఏ అబ్బాయిని చూస్తే వేరే లైక్ క్రష్ కానీ రొమాంటిక్ ఫీలింగ్స్ కానీ ఎవరి మీద లేవు. సో న్యాచురల్లీ నాకు అందరూ ఐ ఫీల్ వెరీ గుడ్ లైక్ యాజ్ గుడ్ ఫ్రెండ్స్. సో లేనప్పుడు ఐ కాంట్ క్రియేట్ సచ్ థింగ్స్ ఇన్ మై హెడ్. అంటే వాళ్ళ స్ట్రాటజీ కాదు ప్యూర్, కానీ అదే ప్యూరిటీ మీరు స్ట్రాటజీగా వాడచ్చు కదా. ఐఎమ్ నాట్ దట్ పర్సన్. నేను నా మైండ్ సెట్ ఎలా ఉంటుంది గేమ్ పరంగా అంటే ఇప్పుడు గేమ్ అని చెప్పి ఒకలాగా ఉండాలి, ఒకలా ఆలోచించాలి, ఒకలా మాట్లాడాలి అని అందరు అనుకుంటారు. కానీ సమ్వేర్ అలా ఉంటే మనకే నేను ఒకసారి షణ్ముఖ్కి ఒక డైలాగ్ చెప్పా. షణ్ముఖ్కి ఇంట్లో అందరికంటే డేంజర్ ఎవరు తెలుసా అంటే ఎవరంటే మనమే డేంజర్ అన్నాం. సో ఇద్దరం నవ్వుకున్నాం. ఎందుకు అంటే మనల్ని ఎవరు చీట్ చేయలేరు, మనల్ని మనమే చీట్ చేసుకుంటాం. అంటే నేను అలా, నేను ఇలా అని. సో సమ్వేర్ మనం ఎలా ఉంటాం అలా ఉంటేనే బెస్ట్. అదే గేమ్. మనం మనలా ఉండడం, మనకు నచ్చినట్టు డెసిషన్స్ తీసుకోవడం, అదే గేమ్. సో సమ్వేర్ ఇప్పుడు 6th వీక్ కూడా టాస్క్లో నాకు అందరు బొమ్మలు లాక్కోవాలి, పీక్కోవాలి అనుకున్నా. అది చేసి ఉంటే మేబీ వర్స్ట్ పర్ఫార్మర్ నేను అయ్యి ఉండేదాన్ని కాదు. సో అలా ఉంటే బాగుంటుంది. సో ఇలా నేను ఎప్పుడు ఆలోచించలేను, బికాస్ ఐ కాంట్ థింక్ లైక్ దట్. బిగ్ బాస్ ఆర్గనైజర్స్ ముందుగానే చెప్తారు ఇన్ని వీక్స్ మిమ్మల్ని ఉంచుతాము, ఇంత రెమ్యునరేషన్ ఇస్తాము, ఇలాగే ప్రిపేర్ అయిపోవండి. అలా అయితే లేదు. బికాజ్ నేను 15 వీక్స్ నేను ఉంటాను అన్న కాన్ఫిడెన్స్తో వెళ్ళాను. 6th వీక్కి బయటకు వచ్చాను. సో అలాంటివైతే ఏం లేవు నాకు. టు మై నాలెడ్జ్ ఐ డోంట్ థింక్ లైక్ దట్. వేరే వాళ్ళకు కూడా అలా ఉంటుందని అయితే నేను అనుకోను. ఐ డోంట్ థింక్ లైక్ దట్. అంటే ఆ సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన కంటెస్టెంట్లు కూడా ఉన్నారనుకోవచ్చు కదా. ఏ సిచ్యువేషన్స్? అంటే ఇలా కొన్ని వీక్స్నే ఉండాలి, ఇంత రెమ్యునరేషన్ కావాలి. ఐ డోంట్ నో. నా వరకు అయితే లైక్ డెఫినెట్గా నేను ఐ థాట్ అరే నేను మంచిగా ఆడతాను ఉంటాను అనుకున్నా. ఓటింగ్ సరిగా పడక ఐ కేమ్ అవుట్. సో ఇలా ఐ హ్యావ్ నో ఐడియా. ఓకే, మీకైతే ఎక్స్పీరియన్స్ చేయలేదు ఏదని? ఇదే ఇన్ని వీక్స్ అగ్రిమెంట్స్? నో, నాట్ అట్ ఆల్. నేను ఐ థింక్ మీ అండ్ మై మదర్ నేను హిందీ బిగ్ బాస్ బాగా చూసేవాళ్ళం. సో ఇట్స్ అ ఫెయిర్ గేమ్. ఇప్పుడు శ్వేతవర్మ హమీద మీద ఆ కలర్ అలా కంటి మీద కొట్టేశారు కదా, ఒకసారి ఐస్కి నిజంగానే ఎఫెక్ట్ అయ్యి ఉంటే ఏమైంది? దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. నేను ఆల్రెడీ చేసింది రైట్ కాదు. సో దానికి నేను ఆల్రెడీ అపాలజైజ్ చేశాను. ఓకే. సో ఇప్పుడు అయిపోయిన దానికి అలా చేయడం వల్ల కళ్ళు పోయి ఉండేవి, ముక్కు పోయి ఉండేవి. అది మీది రాంగ్ అని నేను చెప్పట్లే. ఆ ఇంటెన్షన్లో మీరు ఆ సిచ్యువేషన్లో ఎవరన్నా అలా చేసేవాళ్ళేమో. నో, ఇట్ ఈస్ 101% రాంగ్, బికాస్ ఆఫ్ విచ్ ఐఎమ్ వెరీ సారీ. సో ఆ సిచ్యువేషన్లో అలా ఇప్పుడు వాట్ యు ఆర్ డూయింగ్ రైట్ నౌ ఇస్ యు ఆర్ మేకింగ్ మీ థింక్ అబౌట్ ద సిచ్యువేషన్ అగైన్.
ఆ సిచ్యువేషన్లో ఒకవేళ డ్యామేజ్ అయి ఉంటే ఐ విల్ ఫీల్ మోర్ గిల్టీ. ఐ డోంట్ వాంట్ టు ఫీల్ గిల్టీ. ఐ ఆమ్ ఆల్రెడీ ఫీలింగ్ గిల్టీ. ఓకే సో లెట్స్ నాట్ గో దేర్. ఓకే అంటే యాక్చువల్గా ఏంటంటే శ్వేతవర్మ అంత స్పీడ్గా మాట్లాడతారు, స్పీడ్గా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు. సో చాలా అందరితో జోవియల్గా జెన్యున్గా కలుపుకుపోయేతనం ఎక్కువగా ఉంటుంది. సో అలా కొంతమందికి అర్థమవుతుంది, మరి కొంతమందికి షీఈ్ వెరీ యారగెంట్, షీఈ్ వెరీ యాటిట్యూడ్, ఇలా కానీ కొంతమందికి అర్థమవుతుంది. సో మీరు రెండిట్లో ఎలా ఉంటారు? ఈచ్ టు ఇట్స్ ఓన్ అండి. ఇంగ్లీష్లో ఒక కోట్ ఉంటుంది, ఈచ్ టు ఇట్స్ ఓన్ అని. సో ఎవరికి ఎలా అనిపిస్తే వాళ్ళు అలా ఆలోచిస్తారు. సో ఒకటి ఏముంటుందంటే మన గురించి మనము ఎక్కువ ఎక్స్ప్లెనేషన్స్ అనేవి చేసుకోకూడదు అంటారు. ఎందుకంటే అర్థం చేసుకునే వాళ్ళు అడగరు, అడిగే వాళ్ళు ఎప్పటికీ అర్థం చేసుకోరు. సో ఇట్స్ ఓకే, అంటే ప్రతి ఒక్కళ్ళు నన్ను అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ అందరికీ మనం అర్థం కాము. ఎందుకంటే నాకు తెలుసు అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నేను ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తాను, మీరు మీలాగా ఉండండి, మీకు మీరు ట్రూగా ఉండండి, మీకు మీరు ఆనెస్ట్గా ఉండండి. ఈ ప్రపంచం ఎలాంటిదంటే మీరు మాట్లాడినా జడ్జ్ చేస్తారు, మాట్లాడకపోయినా జడ్జ్ చేస్తారు. సో వరల్డ్ ఇస్ లైక్ దాట్. సో మీరు మీలాగా ఉంటే సద్గురు ఒక కోట్ చెప్తారు, వరల్డ్ విల్ అడ్జస్ట్ అని. ఫాలో అవుతారా సద్గురు? ఐ మీన్ యా, హీఈస్ అ వండర్ఫుల్ పర్సన్. సో ఐ బిలీవ్ ఇన్ దట్. ఓకే, సింగిల్ వర్డ్లో చెప్పాలంటే శ్వేతవర్మ యారగెంట్ ఆర్ యాటిట్యూడ్? ఐ థింక్ ఐఎమ్ మై సెల్ఫ్. దాన్ని అంటే నేను ఐఎమ్ లైక్ వాటర్, ఏ బౌల్లో పెడితే అలా కనిపిస్తాను. సో నేనేమనుకుంటానంటే మనం ప్రపంచం, మనం అంటే పచ్చకామల్లో వచ్చినోడికి ప్రపంచం పచ్చగా కనిపిస్తుంది. సో మీరు యారోగెంట్ ఉంటే మీకు నేను యారోగెంట్గా అనిపిస్తాను, మీకు యాటిట్యూడ్ ఉంటే నేను యాటిట్యూడ్. అంటే ఎవరికైనా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు నాకు నేను కూడా ఒకళ్ళ గురించి చెప్పాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒకళ్ళ గురించి చెప్తున్నాను, ఈ క్వాలిటీ వాళ్ళలో ఉంది అంటే సమ్వేర్ మేబీ ఆ క్వాలిటీ నాలో కూడా ఉందేమో, అందుకే కనిపిస్తుందేమో అని కూడా నేను ఆలోచిస్తాను. సో అంత డీప్గా ఆలోచిస్తాను నేను. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి శ్వేతవర్మ అయితే? ఫిలిం ప్రాజెక్ట్స్. సో ఇప్పుడు గుడ్ లక్ సఖి ఒకటి ఉందండి కీర్తి సురేష్ గారితో. అది కాకుండా ఇంకా ఐ హ్యావ్ రోజ్ విల్లా అని ఒక సినిమా ఉంది, కొండవీడు అని ఒక సినిమా ఉంది, ఏకం అని ఒక సినిమా ఉంది, ఇప్పుడు 29th రిలీజ్ కాబోతుంది మల్టీప్లెక్సెస్లో. ఇది కాకుండా ఇంకొక 4-5 వెబ్ సిరీస్ ఉన్నాయి. సో రిలీజ్కి ఉన్నాయి. ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్, స్టోరీస్ అంతా కూడా ఇంకా నెక్స్ట్ వీక్ నుండి ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ లిస్నింగ్. బిజీ ఉన్నారు. యా, సూపర్. ఇలాగే బిజీ ఉండాలని చెప్పేసి మేము హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం. బిగ్ బాస్ కంటెస్టెంట్లో ఒక 5 మెంబర్స్ గురించి అడుగుతాను, వాళ్ళ గురించి గుడ్ ఆర్ బ్యాడ్ క్రిస్పీగా చెప్పండి. ఓకే. రవి యాజ్ అ పర్సన్ వండర్ఫుల్ పర్సన్. గేమ్ పరంగా ఏంటి అంటే కొంచెం తను మేబీ తన ఆలోచనలు పక్కన వాళ్ళకి చెప్పినప్పుడు అది మిస్ఫైర్ అయినప్పుడు తను కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. ఓకే. లహరీ షేర్ కానీ బయటకు వచ్చేసింది, కానీ లహరీ షెరీ చాలా మంచి అమ్మాయి. నేను తను ఒకే బెడ్ షేర్ చేసుకునే వాళ్ళం. వెరీ నైస్ పర్సన్. తనకి ఏమనిపిస్తే అది ఓపెన్గా మాట్లాడుతుంది. అండ్ 3rd వీక్లోనే వెళ్ళిపోయింది. డెఫినెట్గా తను కూడా కొంచెం లాంగ్గా ఉండుంటే బాగుండు అని నేను అనుకుంటున్నాను. సిరి కూడా యాజ్ అ పర్సన్ మంచి అమ్మాయి, కానీ గేమ్ పరంగా వచ్చేటప్పటికి మాత్రం సమ్వేర్ ఎప్పుడు గ్రూప్స్లో ఉంటుంది. అండ్ నన్ను నామినేట్ చేసినప్పుడు కూడా శ్వేతవర్మ నాకు అర్థం కాదు అని చెప్పింది. సో నేనేమనుకుంటానంటే ఎప్పుడు గ్రూప్లో ఉంటే బయట ఎవరిని అర్థం చేసుకునే అవకాశం ఉండదు. సో సమ్వేర్ తను ఇండివిజువల్లీ స్ట్రాంగ్ కాబట్టి తను కూడా ఇండివిజువల్గా ఆడితే గేమ్ బాగుంటుంది అని నా ఒపీనియన్. ప్రియా గారు కూడా ఇప్పటిదాకా నాతో అయితే షీస్ బిన్ నైస్ టు మీ, కానీ 2-3 సిచ్యువేషన్స్లో ప్రియా గారు కూడా నాకు అనిపించినంత వరకు అంటే ఇప్పుడు షణ్ముఖ్, జస్సీ, సిరి గురించి మేము ఇక్కడ వేరే చోట కూర్చున్నప్పుడు వాళ్ళు ఎందుకు ముగ్గురు ఎప్పుడు ఒకేలాగా ఉంటారు, ఒకటే ఉంటారు, వీళ్ళెందుకు అలా ఉంటారు, వాళ్ళెందుకు అలా ఉంటారు. సో ఐ ఫెల్ట్ డైరెక్ట్గా వాళ్ళకి వెళ్ళి చెప్పొచ్చు కదా, వాళ్ళు లేనప్పుడు ఎందుకు మాట్లాడడం. అండ్ నాకు యానీ మ్యామ్కి గొడవైన తర్వాత కూడా మేము కూర్చున్నప్పుడు మేమేదో ప్రశాంతంగా కూర్చుంటే ఆల్రెడీ ఇద్దరం కొంచెం హర్ట్ అయ్యాం. హర్ట్ అయినప్పుడు ప్రియా గారు మళ్ళీ యానీ మ్యామ్ మీరు మొన్న టాస్క్ అయిన తర్వాత బిడ్డతో కూడా రిలేషన్ కట్ అన్నారు కదా అన్న పాయింట్ రేజ్ చేశారు. అది నేను ఇంకా ఆల్రెడీ హర్ట్ ఉన్న వాళ్ళని ఇంకా హర్ట్ చేయడం. సో దట్ వాజ్ అన్నెసెసరీ ఫ్రమ్ ప్రియా గారు. సో సమ్వేర్ ఐ ఫీల్ ప్రియా గారు ఈవెన్ ఇప్పుడు నామినేషన్స్లో కూడా రీసెంట్గా వచ్చినప్పుడు రవి బెడ్ టవల్ అది అసలు నామినేషన్ అనేది ఒక పవర్ అండి. అది ప్రాపర్గా సద్వినియోగం చేసుకోవాలి, కానీ కామెడీ చేసే సిచ్యువేషన్ కాదు. సో దానికి సన్నీ తీసుకున్న స్టాండ్ కూడా ఇప్పుడు సన్నీతో కూడా పళ్ళు రాలగొడతా మూతి, దట్ ఈస్ నాట్ ద వే టు టాక్ టు ఎనీ పర్సన్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు అంటే నేను కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను 2nd వీక్ ఒక సర్టన్ యాక్ట్ చేశాను. ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్, బట్ సమ్వేర్ మనం 6th వీక్ 7th వీక్ వచ్చేటప్పటికి కొన్ని థింగ్స్ మనం ఆచితూచి ఉంటే బెటర్ అని నా ఫీల్.
విశ్వ కూడా ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ కంటెండర్. చూడ్డానికా ఆడడానికా? ఐ థింక్ ఆడడానికి కూడా అండ్ చూడ్డానికి కూడా, బట్ సమ్వేర్ విశ్వ ఇస్ అ వెరీ ఇమోషనల్ పర్సన్ కాబట్టి ఏమవుతుంది అంటే అది చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. బట్ తను హీస్ అ వెరీ ట్రూ పర్సన్. తను మనసులో ఏముందో హీ ఎక్స్ప్రెసెస్ హిమ్సెల్ఫ్. దట్ ఇస్ వాట్ ఐ థింక్ అబౌట్ విశ్వ. కొంచెం మంచి పర్సన్. ఒకటి ఎక్స్ట్రా అడుగుతున్నాను, లోబో. లోబో కూడా యాజ్ అ పర్సన్ ఈజ్ గుడ్, బట్ యాజ్ అ గేమ్ ఐ డోంట్ లైక్ ద వే అనమాట లోబో. ఎందుకంటే వర్స్ట్ పర్ఫార్మెన్స్ కానీ నామినేషన్ వచ్చినప్పుడు కానీ తను ఇచ్చే రీజన్స్ వ్యాలిడ్ ఉండవు. అండ్ గేమ్లో కూడా ఏంటంటే లాస్ట్ వీకే తను కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాడు. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఏంటి అంటే కొంచెం తను ఇండివిజువల్గా తన ఒపీనియన్స్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తే బాగుంటుంది. తను కొంచెం డిప్లొమాటిక్ అన్న ఒపీనియన్ గేమ్ వైజ్. యా, ఈ వీక్ ఎలిమినేషన్ ఎవరు అనుకుంటున్నారు? మేబీ లోబో. మీ అనాలిసిస్? లోబో అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఈ ఇంటర్వ్యూ యాక్సెప్ట్ చేసినందుకు. అయ్యో, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ టైం. నా టైం ఎంత ఇంపార్టెంటో మీ టైం కూడా అంతే. మై ప్లెజర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.